ఇంట్లో నా మాన నేనేదో పని చేసుకుంటూ ఉంటే కింద మైక్‌లో చీపుర్లు, చీపుర్లు అని వినిపించింది. పైనుంచి పిలిచి అంకుల్‌ని ఆగమని చెప్పి నేను గూడా కిందికెళ్ళిపోయినా. ఎంత అంకుల్ ఒక్కటి అని అడిగితే, ఒకటి రూ. 150 అని చెప్పిండు. సరే రూ. 150 గదా! ఒకటి తీసుకుందామని ఒకటివ్వండి అంకుల్ అంటే, నా దగ్గర ఇంకా ఈ రెండే ఉన్నాయి బుజ్జమ్మ. ఈ 2 తీసుకుంటే నాకు కూడా అయిపోతాయి. నేను ఇంటికెళ్ళిపోతా. ఎండలో తిరుగుతున్నా. మళ్ళీ నేను ఊరెళ్ళేది ఉంది. కర్నూలుకెళ్ళాలి. అది ఇది అని తను చెప్పిండు. సరే అని చెప్పి 3 ఎంత అవుతున్నాయి? రూ. 450 గదా! 300 ఇచ్చి 3 తీసుకోమ్మా ఇచ్చేస్తా నీకు అని చెప్పిండు. ఇంకా సరే చీపుర్లు ఎప్పటికైనా అవసరం గదా అని చెప్పి నేను గూడా ఓకే అంకుల్ తీసుకుంటా అని చెప్పిన. మనం డీమార్ట్‌కెళ్ళినా అంతే అవుతుంది చీపురు. 200 నుంచి ఎక్కువనే ఉంటది రేటు. సరే 300కి 3 వస్తున్నాయంటే అది లాభమో, నష్టమో నాకు ఆ టైంలో అయితే తెలియలేదు. ఇక ఆ 3 అయిపోతే తను వెళ్ళిపోవాలి అన్న తన ఫేస్ చూసి అయితే నేను ఇంక తీసుకోవాలని ఫిక్స్ అయ్యి తీసుకున్నా ఇంకా. ఇక తనకి 300 రూపీస్ ఇచ్చేస్తే తను వెళ్ళిపోయాడు. మీరు కూడా ఇలా ఇంటి దగ్గరికి వస్తుంటారు కదా చిన్న చిన్నవి అమ్ముకోవడానికి, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. ఏమన్నా అవసరమైనవి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే తీసుకోండి. ఇంతకి చీపుర్లు ఓకే అంటారా?